అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పాడేరులోని ప్రతి సెంటర్లోనూ చలి మంటలు వేసుకుని ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఉన్ని దుస్తులు వేసుకున్నా గజగజ వణుకుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అల్లూరు జిల్లాలో చలి తగ్గలేదు. తెల్లవారుజాము నుంచి కూడా చలి 11 గంటల వరకు ఈ చలి ఉంటుంది. పొగమంచు దట్టంగా వ్యాపించింది. చలి నరాలు తోడేసే విధంగా ఉంది. ఉన్ని దుస్తులు గ్లౌజులు వేసుకుంటే కానీ బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకుంటున్నారు. చింతపల్లి వాతావరణ శాఖ ప్రకారంగా పాడేరులో 4.4, జీమాడుగులో అత్యల్పంగా 2.7, అరకువేలిలో 3.6, ముంచంగుట్లో 3.5 కనిష్ట ఉష్ణోగ్రతలు నిన్న నమోదై ఉన్నాయి. ఈ రోజు కూడా చలి అలాగనే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ పాడేరులో ఉన్నటువంటి స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం. పాడేరులో ఉంటున్నాం, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం, కానీ ఎప్పుడు ఇంత చలి ఎప్పుడు చూడలేదు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చలి బాగా ఎక్కువగా ఉంది. ఏ పని చేసుకోలేకపోతున్నాం. ఎండ వచ్చే వరకు కాళ్ళు చేతులు బాగా తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి. మంట లేకపోతే గానీ ఉండలేకపోతున్నాం. చాలా ఘోరంగా ఉంది చలి అయితే మాత్రం. స్వెటర్లు, గ్లౌజులు, కాళ్ళకి సాక్స్లు లేకపోతే బయటికి రాలేకపోతున్నాం. ఇంట్లో నుంచి బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంది. చలి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. పాడేరులో ఇంకా ముందు కన్నా చాలా దారుణంగా ఉందండి చలి. గోడల నుంచి కూడా మంచు అన్నది వచ్చేస్తుంది. అసలు ఉండలేకపోతున్నాం. ఇంత చలిలో కూడా పిల్లల్ని స్కూల్లో పంపించాల్సిన పరిస్థితి. ఇంకా స్వెటర్లు, సాక్స్లు, గ్లౌజులు లేకుండా బయటికి రాలేకపోతున్నాం. మేము ఇంట్లో కూడా అలాగే స్టవ్ దగ్గర ఉండాల్సి వస్తుంది. ఆడవాళ్ళు అయితే బయట మగవాళ్ళు మంటలు అవి వేసుకొని ఉంటున్నారు. చలి ఎక్కువగా ఉండడం వలన చాలా మంది బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా చలి మంటలతో సేద తీరుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.